హరి వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః యుక్తాహారవిహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయతే నమః గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్ర నివాసాయ రామకృష్ణాయతే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై ఒలిగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. అందులో క్రమంగా మనము 30 శ్లోకాల పర్యంతము వచ్చాము. యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. హే అర్జున, ఎవడు నన్ను సర్వత్రా అంటే అంతటా అస్థి భాతి ప్రియ రూపంలో వ్యాపకంగా ఎవరైతే నన్ను దర్శిస్తాడో, ఈ సమస్త ప్రపంచమును నాయందు ఏ విధంగా తాటి యందు సర్పం వలె, స్వప్న సాక్షి యందు స్వప్న ప్రపంచం వలె కల్పితముగా ఎవడైతే దర్శిస్తాడో వాడు పరమార్థదర్శి అనబడతాడు. ఈ ప్రపంచమంతా నాయందు అంటే ఎవరికి వారే విచారం చేసుకోవాలి. ప్రపంచమంతా నాయందు ఎట్లా ఉంది అంటే స్వప్న ప్రపంచం వలె లేదా త్రాడు యందు సర్పం వలె ఇదంతా మిథ్యా ఉంది, సత్యం కాదు అని ఈ విధంగా ఎవరైతే దర్శిస్తారో వారే పరమార్థదర్శి. పరమార్థం అనంటే సత్యము. యద్ రూపేణ నిశ్చితం తత్ పారమార్థికం. శృతులలో అంటే ఉపనిషత్తుల్లో ఏ పరమార్థ పరబ్రహ్మ తత్వాన్ని ఏ విధంగా నిరూపించిందో అదే విధంగా ఎవరైతే తెలుసుకుంటారో వారు పరమార్థదర్శి అనబడతారు. అంటే పరమాత్మను శృతుల్లో ఏ విధంగా వర్ణించబడింది? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, విజ్ఞానం ఆనందం బ్రహ్మ, రసో వైసహ అని ఈ విధంగా వర్ణించింది శృతిమాత. సత్తు చిత్తు ఆనంద రూపం చేత ఏ వస్తువు అయితే ఉందో అదే పరమార్థ వస్తువు, అదే పరబ్రహ్మ వస్తువు అని చెప్పింది. ఆ పరబ్రహ్మ వస్తువు నందు ఈ జగత్తంతా కూడా ఎట్లా ఉన్నది అని అంటే తాడు పైన పాము వలె ఉంది. అంటే
కనపడే పూర్తిగా మాత్రమే ఉంది, వాస్తవంగా లేదు. అంతే కదా. తాడు మీద పాము కనపడుతుంది భ్రాంతి చేత, కానీ ఉందా? పాము ఉందా అక్కడ? లేదు. అట్లే ఈ జగత్తు. స్వప్నాన్ని కూడా మీరు చూస్తూ ఉంటారు. ఆ స్వప్న ప్రపంచం కనపడతలేదా? కనపడుతుంది, కానీ ఉందా? లేదు. అట్లా ఈ జగత్తు కూడా, ఇది కూడా ఇప్పుడు కనపడుతుంది, రేపు జ్ఞానోత్తర కాలంలో మాయమైపోతుంది. కళ్ళు మూసుకుంటే కనపడేది ప్రపంచము, నిద్రపోతే లేదు ఈ ప్రపంచము, ప్రళయంలో లేదు, సమాధిలో లేదు, ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోయేది సత్యం ఎట్లయితుంది? ఆదావంతేచ ఎన్నాస్తి వర్తమానేపి తత్తథ. ఆది యందు లేదు, అంతమునందు లేదు, మధ్యలో కనపడుతుంది. మధ్యలో కూడా కనపడినప్పటికీ కూడా లేనిదే, తాడు మీద పాము వలె కనపడుతుంది కానీ లేదు. ఇట్లా ఎవరైతే దర్శిస్తారో, మరి ఈ కనపడేటువంటి ప్రపంచమంతా కూడా మిథ్యా, కల్పితము, ఆరోపితము, అధ్యస్థము అన్నప్పుడు ఏది ఆరోపిత పదార్థం ఉంటుందో, ఏది కల్పిత పదార్థం ఉంటుందో దానికి ఒక ఆధారం అంటూ లేకుండా అది కనపడదు. తాడు ఉంటేనే పాము కనపడుతుంది, తాడే లేదనుకో పాము కనపడేందుకు అవకాశం లేదు. ఆలుచిప్ప ఉంటేనే వెండి కనపడుతుంది, ఆలుచిప్ప లేదనుకో వెండి ఎట్లా కనపడుతుంది? అంటే ఆ ప్రతిభాసించేటువంటి వస్తువు, కల్పిత వస్తువు ఏదైతే ఉందో దానికి ఒక ఆధారం అంటూ ఉండాలి. ఆధారం లేకపోతే, అధిష్టానం లేకపోతే కల్పిత వస్తువు కనపడదు. మరి విచారం చేస్తే ఆ కల్పితంగా ప్రతీతి మాత్రం ఎందుకు కాదు, కనపడుతుంది కదా. ఆ కనపడే వస్తువు యొక్క వాస్తవ స్వరూపం ఏమిటి అని విచారం చేస్తే తాడు కంటే వేరుగా పాము లేదు, ఆలుచిప్ప కంటే భిన్నంగా వెండి లేదు, తాడే పాము వలె కనపడుతుంది అంతే. పాము అనేది వేరే లేదు, ఉన్నది తాడే. అట్లా ఈ కల్పిత ప్రపంచం అంతా కూడా మనకు ప్రతీతి మాత్రం చేత కనపడుతుంది. కానీ దీన్ని కూడా ఎవరైనా ఒక అధిష్టానం ఉండాలి కదా, ఆధారం ఉండాలి కదా. మరి ఎవరి యందు కనపడుతుంది ప్రపంచం అంతా? స్వప్న ప్రపంచం ఎవరి యందు కనపడుతుంది? నా యందే. మరి ఈ ప్రపంచం ఎవరి యందు కనపడుతుంది? నా యందే. మయ్యేవ సకలం జాతం మయ్యేవ ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి తద్బ్రహ్మాహద్భయమస్వయం అని కైవల్యోపనిషత్తు చెప్తుంది. నాయందే ఉత్పన్నమైంది ఈ జగత్తు, నాయందే కనపడుతుంది, మరి నాయందే లయమవుతుంది. స్వప్న ప్రపంచం నాయందే ఉత్పన్నమైంది, నాయందే కనపడుతుంది, మరి నాయందే లయమైంది. అట్లే ఈ జగత్తు కూడా ఇదేం సత్యం కాదు అని ఈ విధంగా తెలుసుకొని, మరి ఎప్పుడైతే ఈ కల్పితమైనటువంటి ప్రపంచం సత్యం కాదో మరి సత్యం ఏది? ఈ ప్రపంచం సత్యం కాకపోతే మరి సత్యం ఏది అంటే ఆధారభూతమైనటువంటి అధిష్టానం ఏదైతే ఉందో పరమాత్మ వస్తువు, అదే సత్యం. అది సర్వత్రా అంతటా ఉంది. ఏ విధంగా ఘటాకాశము, మఠాకాశము, మహాకాశము అని అంటాం మనం. అంటే ఏ వ్యాపకమైనటువంటి ఆకాశం ఉందో అదే ఇప్పుడు ఈ మఠంలో ఉంది, ఈ ఆశ్రమంలో ఉంది. ఈ ఆశ్రమంలో ఒక ఘటాన్ని పెట్టినాము, ఒక కుండను పెట్టినాము, ఆ కుండలో కూడా ఆకాశం ఉంది. మరి ఇక్కడ ఘటాకాశం అంటున్నాం, ఇది మఠాకాశం అంటున్నాం, బాహ్యంగా ఉండదంతది మహాకాశం అంటున్నాం. ఇన్ని ఉన్నాయి ఇక్కడ ఆకాశాలు. ఒకటే మఠం అనేది మనం కట్టుకున్నామని ఈ మఠం అనే ఉపాధి చేత మఠాకాశం అంటున్నాం. ఘటం అనేది ఒకటి ఉంది ఉపాధి కాబట్టి ఆ ఘటంలో ఉన్న ఆకాశాన్ని ఘటాకాశం. పేర్లు వ్యవహారాలు భిన్న భిన్నంగా ఉన్నాయి కానీ ఉన్నది ఒకటే. అట్లా పరమాత్మ అంతటా అన్ని వస్తువుల్లో అన్ని ప్రాణుల్లో అంతటా వ్యాపించి ఉంది. కాకపోతే మనము ఆ ఉపాధి దృష్టి చేత ఈమె స్త్రీ అని, అతడు పురుషుడు అని, అది పశువు అని, ఇది పక్షి అని, అది దేవుడు రాక్షసుడు అని ఇట్లా మనం అనుకుంటున్నామే కానీ ఉన్నదంతా ఒకటే ఒక పరమాత్మ. అదే ఒకటే వస్తువు అందరిలో ఉంది, అదే సత్యం. ఈ నామరూపాలు ఏవైతే ఉన్నాయో మిథ్య. ఈ స్త్రీ పురుష భేదము, ఈ మనుషులు పశువులు పక్షులు అనేటువంటి భేదం ఏదైతే ఉందో శరీరాల దృష్టితో అంటున్నాము కానీ ఈ శరీరాలు మిథ్య అన్నప్పుడు వాటికి అధిష్టాన చైతన్యం ఏదైతే ఉందో అది సత్యం, అది ఒక్కటే, అనేకం లేదు. ఈ విధంగా ఎవరైతే తెలుసుకొని ఆ ఒకే ఒక పరమాత్మ ఎవరో కాదు నేనే, అంతటా ఉన్న పరమాత్మ నాలో ఉందా లేదా? ఉంది కదా, మరి నేనెవరు? నేను పరమాత్మనే అని ఈ విధంగా ఎవరైతే పక్కా నిశ్చయం చేసుకుంటారో గట్టిగా. ఎట్లా నిశ్చయం కావాలంటే ఆ చతుర్ముఖ బ్రహ్మ వచ్చి కూడా మిమ్మల్ని అడిగినాడు అనుకో, నువ్వెవరు అంటే ఏమని చెప్తారు అతనితో? ధైర్యంగా చెప్పండి, నేను బ్రహ్మను. అరే నేను బ్రహ్మను అని ఆయన అంటాడు, నేను రా బ్రహ్మ, నువ్వెట్లా బ్రహ్మ అవుతావు అని అన్నాడు. నువ్వు బ్రహ్మవే, నేను బ్రహ్మనే
అరే ఇద్దరు బ్రహ్మలు ఎట్లయితారా? ఒక్కటే. నీకు 4 తలకాయలున్నాయి, నాకు ఒక తలకాయ ఉన్నది. ఏ కానీ నీలో ఉన్న చైతన్యం, నాలో ఉన్న చైతన్యం ఒకటే. నువ్వు వేరు, నేను వేరు కాదు. ఒకటే ఒకటే, సత్య వస్తువు ఒకటే అని ఇట్లా సమాధానం ఇవ్వాలి. అట్లా పక్కా నిశ్చయం కావాలన్నాడు. ఆ నిశ్చయంలో ఉంటే ఇక మోక్షం అనేది మనం ఎక్కడ పోనక్కర్లే. ఉన్న చోట ఉండే ముక్తుడైపోతాడు. నతస్య ప్రాణాహ ఉత్క్రామంతి అత్రైవ సమవిలీయంతే. అతని ప్రాణాలు చచ్చిన తర్వాత, శరీరం విడిచిన తర్వాత ఎక్కడో లోకలోకాంతరాలు వెళ్ళవు. పంచప్రాణాలు ఇవి పంచభూతాల్లో కలిసిపోతాయి. శరీరం పంచభూతాల్లో కలిసిపోతుంది. చైతన్యం చైతన్యంగానే ఉంటుంది. చైతన్యంలో కలవడం అంటూ ఉండదు. చైతన్యంలో కలవడం అంటూ ఉండదు. రెండు ఉంటే కలుస్తాయి. ఉన్నది ఒకటే కదా, కలవడం లేదు. చైతన్యం లాగానే ఉండిపోతుంది అంతే. మధ్యలో వచ్చిన శరీరము మాయమైపోయింది అంతే. బోర్డు మీద పిల్లలకు చదువు చెప్తారు కదా, పిల్లలకు ఉపాధ్యాయులు బోర్డు మీద రాస్తారు కదా అన్ని. దాని మీద ఓం అని ఇట్లా రాయండి. నల్లని బోర్డు మీద ఓం అని రాసి దానికి డబల్ చేయండి. ఓమునే పక్కపన్న ఇంకొక రేష తీసి ఆ ఓం చుట్టూ మళ్ళీ ఒక ఓం రాయండి. ఆ ఓం ఒక బాక్స్ లాగా కనపడుతుంది నడుమ కదా. ఓం అక్షరమే కనపడుతుంది కానీ దానికి డబల్ రేఖలు. ఓం చుట్టే మళ్ళీ ఓం అని రాయండి కదా. అక్కడ మనము ఓం అనేది ఒక గీత గుంజినాం కాబట్టి అక్కడ ఓం అని కనపడుతుంది. కానీ వాస్తవంగా అక్కడ ఉన్నది ఏంటిది? బ్లాక్ బోర్డు అంతేనా? ఉన్నది ఆ బోర్డు మాత్రమే. మనం గీత గీసినందువల్ల ఓం అని ప్రతీతి అవుతుంది. అట్లా ఈ శరీరాలు ఉన్నందువలన ఈ పశు పక్షి క్రిమి కీటక స్త్రీ పురుష భేదం చేత కనపడుతుందే కానీ ఉన్నది ఒకటే వస్తువు, పరమాత్మ. అట్లా ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో అతడు నాకంటే ఎడబాసి లేడు, నేను అతని నుండి ఎడబాసి లేను. తాత్పర్యం ఏంది? ఉన్నది ఒకటే వస్తువు. అతనిలో నాలో ఉన్నది ఒకటే చైతన్యము. అతడు నువ్వు వేరే, నేను వేరే, అతను నాకంటే వేరే ఎడబాసి ఉన్నాడు, నేను అతని కంటే ఎడబాసి ఉన్నాను, ఇట్లా అననికి వస్తుందా? ఉన్నది ఒకటే ఉన్నది. అతడు నాకు పరోక్షుడు కాదు, నేను అతనికి పరోక్షుని కాదు. అంటే అపరోక్ష రీతి చేత అతడు తెలుసుకున్నాడు కాబట్టి అపరోక్ష స్వరూపాన్ని నేను, అపరోక్ష స్వరూపుడు తాను. మళ్ళా తాను నేను అనేది లేదు. ఇక్కడ ఉన్నది ఒకటే. అతడే నేను, నేనే అతడు. ఈ విధంగా తత్వమసి మహావాక్యాన్ని బోధించినట్లున్నది ఇక్కడ. వేదంలో తత్వమసి మహావాక్యం ఏం చెప్తుంది? నీవే బ్రహ్మవు అని చెప్తుంది. తత్వం అసి, అదే నీవై ఉన్నావు అని ఈ విధంగా బోధిస్తుంది. ఇప్పుడు ఈ శ్లోకం కూడా ఏం చెప్తుంది? అంతటా ఉన్నటువంటి పరమాత్మ నేనే అని ఈ విధంగా తెలుసుకున్న తర్వాత ఆ తత్వమసి మహావాక్యం ఏం చెప్తుందో అదే ఇక్కడ శ్లోకంలో చెప్పినాడు భగవంతుడు. చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. బాగా మననం చేస్తే చాలు, ఈ ఒక్క శ్లోకాన్ని తెలుసుకుంటే సరిపోతుంది, అంత అద్భుతంగా ఉంది. మరి ఇటువంటి అద్భుతమైనటువంటి మన స్వరూపం ఏదైతే ఉందో ఇది మనకు ఎలా ప్రాప్తమవుతుంది అని అంటే సద్గురువుల ద్వారా, వాళ్ళ మార్గదర్శనంలో మనం చక్కగా చింతన చేసినట్లయితే, ధ్యానం చేసినట్లయితే ఇటువంటి స్థితి మనకు ప్రాప్తమవుతుంది. అంటే సత్సంగం యొక్క ఫలము ఇట్లా ఉంటుంది అన్నమాట. అందుకని ఇంట్లో కూర్చుంటే ఏం తెలుస్తుంది మనకు? ఇట్లా సత్సంగం చేస్తే సత్యం ఏందో తెలుస్తుంది. పరమాత్మ స్వరూపం అంటే ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. ఇంట్లో కూకుంటే దేవుడు దేవుడు అంటాం, కానీ దేవుడు ఎవడు, ఎక్కడున్నాడు, ఎట్లుంటాడు మనకేం తెలుస్తుంది? అది గురువులను ఆశ్రయిస్తే, సత్సంగం చేస్తే తెలుస్తుంది అన్నమాట. ఇది సత్సంగం యొక్క మహిమ. ఇట్లా ఉంటుంది. ఒక పేడలోని పురుగు, పేడలో పురుగులు ఉంటాయి కదా, ఒకటి తుమ్మెద, ఇద్దరు స్నేహితులు. ఒకనాడు స్నేహితుని చూసొద్దామని ఆ పేడల పురుగు దగ్గరికి పోయింది. ఏది? తుమ్మెద. అప్పుడు పేడల పురుగు స్నేహితుడు వచ్చాడు కానీ ఆనందంతో ఆహ్వానించింది. స్నేహితుడా, మిత్రుడా, రాక వచ్చావు, ఈ రోజుకు ఇక్కడే ఉండండి అని చెప్తే ఇక పేడల పురుగు యొక్క నివాసం ఎక్కడ? పేడనే కదా. నువ్వు ఇక్కడే ఉండని తుమ్మెదగా చెప్తే సరే తీ అని అన్నది. ఆ పేడలా వండుకుంటే దానికి ఏమైనా నిద్ర పడుతుందా? ఇదే మంచిగా సుగంధితమైనటువంటి పుష్పాల మీద వాలి మకరందాన్ని ఆస్వాదించినటువంటి తుమ్మెద అది ఆ పేడలా ఉంటే దానికి దెబ్బకే స్పృహ తప్పి పడిపోయింది. అది ఆ వాసనకు అయ్యో అయ్యో ఎంత పని అయిపోయామా మిత్రుని, కానీ అది కొంచెం నీళ్ళు తీసుకొచ్చింది, అట్లా చేసింది, ఏదో చేసి దానికి స్పృహ తెప్పించింది. ఇక అటో ఇటో ఆ తెల్లారింది. తెల్లారిన తర్వాత
అప్పుడు తుమ్మెద అంటది, మిత్రమా నీ సహవాసంలో నాకు అనుభవానికి వచ్చింది కదా, నీ సహవాసం నీ సత్సంగం యొక్క అనుభవం నాకు వచ్చింది, కాస్త నా సత్సంగం యొక్క అనుభవం కూడా నువ్వు చూడు అని వెంట తీసుకొని తన ఉద్యానవనంలోకి తీసుకెళ్ళింది. దాని ఉద్యానవనం దాని ఇల్లు ఉద్యానవనం పూలల్లో ఉంటుంది అది. అయితే పోయేటప్పుడే దీనికి నోరు కడిగించుకొని తీసుకొని పోయింది. ఎందుకంటే మళ్ళీ నోట్లో ఏమైనా పెట్టుకొని రాగల వస్తే అక్కడ ఆ పూల యొక్క మకరందం యొక్క మాధుర్యం ఏం తెలుస్తుంది నోట్లో పేడ ఉంటే. అందుకని మొదలే నోరు చక్కగా కడిగించుకొని తీసుకొని పోయింది అనమాట. తీసుకొని పోయి ఇగో నీకు ఇష్టం వచ్చినటువంటి పువ్వు మీద వాళ్ళు నీకు కడుపు నిండా నీకు తృప్తిగా మకరందాన్ని ఆస్వాదించు అని చెప్పి ఒక గులాబీ పువ్వు చెట్టును చూపెట్టింది. ఇగో దీని మీద వాళ్ళు నీకు ఎంత మకరందం కావాలో అంత తీసుకో అని చెప్పి అది వేరే ఇంకో పువ్వు మీద అది వాలిపోయింది తుమ్మెద. ఇంతలో ఒక భక్తుడు అది గంగా నదిలో స్నానం చేశాడు, కలశంలో కొన్ని నీళ్ళు తీసుకున్నాడు. ఆ కలశంలో నీళ్ళు తీసుకొని ఇక పోతూ పోతూ భగవంతునికి పూలు తెంపుకొని పోవాలి కదా అని చెప్పి ఆ ఉద్యానవనంలోకి వచ్చినాడు. వచ్చి ఆ పువ్వు ఈ పువ్వు అన్నీ తెంపుకుంటూ ఈ గులాబీ పువ్వును కూడా తెంపుకున్నాడు, తన కలశంలో వేసుకున్నాడు. ఇక ఆ కలశంలో గంగా జలము మరియు పంచామృతం చేస్తారు కదా, ఏమే వేస్తారు పంచామృతంలో, నెయ్యి, పంచదార, తేనె కదా, ఇవన్నీ వేశారు. అది పంచామృతం తయారు చేసిండు. అందులోనే ఈ పువ్వును కూడా అందులోనే ఉంచాడు. పంచామృతం సహితంగా పువ్వును కూడా శివుని మీద అభిషేకం చేయాలని అతడు నేరుగా ఆలయంలోకి వెళ్ళాడు. ఆ శివుని పైన పంచామృతంతో అభిషేకం చేశాడు. ఆ పువ్వు ఆ శివుని నెత్తి మీద ఆ లింగం మీద అలా నిలబడింది పువ్వు, ఈ గులాబీ పువ్వు. అందులోనే ఉన్నది పురుగు, ఏది పేడ పురుగు. ఒక అరగంట అయింది, ఆ శివుని నెత్తి మీద అట్లే ఉన్నది. ఆ తర్వాత వేరొక భక్తుడు వచ్చాడు. వేరొక భక్తుడు వచ్చి జలాభిషేకం చేశాడు. ఆయన నీళ్లు పోసాడు. నీళ్లు పోసిన తర్వాత ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి కదా, ఆ నీళ్ళన్నీ వెళ్ళిపోయేటప్పుడు ఆ నాల ఏది కాలువ, ఆ కాలువ గుండా ఈ పువ్వు కూడా కొట్టుకుపోయింది. పువ్వుతో పాటు పేడ పురుగు కూడా కొట్టుకుపోయి ఆ కాలువ పోయి గంగా నదిలో కలిసింది. ఆ పువ్వు అట్లే ఆ గంగా నదిలో ప్రవహించుకుంటూ పోతూ ఉంది. పురుగు అట్లే ఉంది దాని మీద. ఇంతలో మకరం అది భ్రమరం ఆ తుమ్మెద ఆలోచించింది, నా మిత్రుడు ఎక్కడ బాయ్ అని ఆ ఉద్యానవనంలో వెతికితే నేను ఈ గులాబీ చెట్టు మీద అతన్ని ఉంచిది కదా నా మిత్రుడిని, మరి ఆ గులాబీ చెట్టు మీద పువ్వు లేదే, అయ్యో ఎక్కడ పోయింది నా మిత్రుడు ఎక్కడ బాయా అని అటు ఇటు, అది భ్రమరం, అది ఆకాశంలో ఎగురుతుంది కదా, అటు ఇటు భ్రమణం చేసింది. అక్కడ ఇక్కడ భ్రమణం చేస్తే అది గంగా నదిలో కొట్టుకుపోతుంది ఆ పువ్వు. ఆ పువ్వులో ఉంది, అది చూసి మిత్రమా నన్ను విడిచిపెట్టి ఎక్కడ పోతున్నావు నువ్వు, అయ్యో ఉండు మా ఇంట్లో ఉండు, మా ఉద్యానవనంలో ఉండు, ఈరోజు ఇట్లే ఉండి మంచిగా మకరందాన్ని ఆస్వాదించి నువ్వు పో, నీ సేవ నేను ఏం చేసినట్లయింది, నువ్వు వస్తువు కొట్టుకొని పోవాడితే నీ సేవ నేను ఏం చేసినట్లయింది, రా అని అంటే, మిత్రమా నీ యొక్క సేవ చాలా గొప్పనైన సేవ జరిగిపోయింది, ఇంకా నువ్వు చేయాల్సింది ఏమీ లేదంటది. అది నువ్వు నాకు సేవ చేయాల్సింది ఏమీ లేదు, నీ యొక్క సహవాసం లోపల నా జన్మ ధన్యమైపోయింది అంటది. ఎందుకనంటే నేను ఏ చెట్టు మీదనైతే ఉంటునో ఆ చెట్టు మీద నుంచి ఆ కలశంలోకి వచ్చిన, ఆ కలశంలో నుంచి శివుని నెత్తి మీదకి వచ్చిన, అక్కడ అరగంట సేపు ఉన్నా, ఆ తర్వాత మళ్ళీ కాలువ ద్వారా గంగా నదిలోకి వచ్చిన కదా, మరి పవిత్రమైన గంగా నది కదా, మరి అందులో నేను పోతున్నానంటే నా జన్మ ధన్యమైపోయింది. అందుకని ఇంతకంటే నువ్వు సేవ చేయవలసిన అవసరం లేదు, నా జన్మ ధన్యమైపోయింది నీ యొక్క అనుగ్రహం చేత అని అంటది అన్నమాట. అంటే మంచివారి యొక్క సహవాసం చేస్తే ఆ విధంగా చెడ్డవారు కూడా పునీతులైపోతారు, పాపాత్ములు కూడా పునీతులైపోతారు, పవిత్రాత్ములు అయిపోతారు. ఎందువల్ల? సహవాసం చేత, సత్సంగం చేత. కాబట్టి మనం ఎప్పుడు కూడా సత్సంగం సతతం కురు, సత్సంగము ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఏదో వర్తమానం మనం సత్సంగం చేస్తున్నాం ఇంతే కాదండి, ఎప్పుడు చేస్తూ ఉండండి, ఎప్పుడు సత్సంగం చేస్తూ ఉండాలి. మీరంటే 4 నెలల కోసం ఏదో వచ్చారు, మాకు తర్వాత ఎవరు ఉంటారు అంటే స్వామీజీ ఉన్నాడు కదా, గట్టిగా పట్టుకోండి, నాకు తెలియదు ఏం మాట్లాడితే, ఎప్పుడు వస్తాంలే, ఎక్కడ పోతాం మేము,
అదే ఈ ప్రకారంగా సత్సంగం చేస్తూ ఉండాలన్నమాట. చేస్తేనే ఇటువంటి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానం మనకు ప్రాప్తమవుతుంది. ఇంట్లో కూర్చుంటే ఎవరు చెప్తారు మనకి బోధ కదా ఇట్లా. తర్వాత 31వ శ్లోకం చదవండి. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్తమాస్థితః సర్వథా వర్తమానోపి సయోగి మయి వర్తతే. సర్వభూత స్థితం, స్థితం అంటే ఉన్నటువంటి, సకల భూతాలయందు ఉన్నటువంటి, మాం అంటే నన్ను, ఎవడైతే, యహ అంటే ఎవడైతే, ఏకత్వం ఆస్థిత అంటే అభేద బుద్ధి గలవాడయి, అంటే ఒకటే ఒక ఆత్మ ఉంది అని ఈ విధంగా ఎవరైతే భజతి అంటే భజిస్తాడో, సహయోగి అట్టి ఆత్మధ్యాన యోగి, సర్వతా వర్తమాన అపి అంటే అన్ని విధాలుగా కూడా ప్రవర్తించినప్పటికీ, అంటే తన యొక్క జీవన నిర్వహణ కోసము సకల వ్యవహారాలు చేసినప్పటికీ అతడు మయి వర్తతే, అతడు నాయందే వర్తిస్తాడు, నాయందే ఉంటున్నవాడు అని అంటాడు. చూసారా, మరి భగవంతునికి ప్రీతిపాత్రుడు అయినాడు ఇటువంటి ఆత్మయోగి. అంటే ఇక్కడ భగవంతుడు తాను వేరు లేరు, ఇక్కడ తానుగానే ఉండి ఎప్పుడు ఏమని భావన చేస్తాడు, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, బ్రహ్మేవాహమస్మి అని ఈ విధంగా ఆ స్థితిలో ఉంటాడన్నమాట. ఎందుకంటే అతనికంటే నేను వేరు కాదు, నాకంటే అతడు వేరు కాదు, పరమాత్మనే అతడు, అతడే పరమాత్మ, స్వయంగా తానే చెప్తున్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి వాడు ఇక అతడు సర్వదా ముక్త ఏవ సహ, అతడు ముక్తుడే అయిపోతాడు. ఇంకొక చక్కటి శ్లోకం చూడండి. ఆత్మౌపమ్యేన సర్వత్రా సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. అద్భుతమైనటువంటి శ్లోకం. హే అర్జున, యహ ఎవడైతే, సర్వత్ర అంటే సమస్త ప్రాణికోట్ల యందు, సుఖం వా దుఃఖం వా సుఖమును గాని దుఃఖమును గాని, ఆత్మౌపమ్యేన ఆత్మ సాదృశ్యముతో అంటే తన వంటివే తక్కిన జీవాత్మలు, వారి యొక్క సుఖమే నా సుఖము, నా సుఖమే వారి యొక్క సుఖము, వారి దుఃఖమే నా దుఃఖము, నా దుఃఖమే వారి దుఃఖము అని సకల జీవులను తనగా భావించేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, ఈ విధంగా పశ్యతి సమంగా ఎవరైతే చూస్తారో, సహయోగి పరమః మతః అటువంటి ధ్యాన యోగే పరమశ్రేష్ఠుడు అని నా మతం, అంటే నా అభిప్రాయం అంటాడు భగవంతుడు. చూశాడా, ఇక్కడ ఆత్మౌపమ్యన అంటే ఆత్మ వలె, ఆత్మ అంటే తన స్వరూపం, తన స్వరూపం వలనే సర్వత్ర అందరిని చూసేటువంటి వాడు. ఈ విషయాన్నే వేదవ్యాస భగవానుడు మహాభారతంలో ఒక శ్లోకం చెప్పినాడు. శ్రూయతాం ధర్మ సర్వస్వం శ్రుత్వా చైవావధార్యతాం ఆత్మనః ప్రతికూలాన్ని పరేషాంన సమాచరేత్ అన్నాడు. చూడు, అన్ని ధర్మాల కంటే శ్రేష్టమైనటువంటి ధర్మం ఒకటి చెప్తున్నాను విను అంటాడు. ఏమిటి అని అంటే, నీకు ప్రతికూలమైనటువంటి ఏవైతే చేష్టలు ఉంటాయో, వాక్కు చేత కానీ మనసు చేత కానీ కాయం చేత కానీ ఎవరైనా నీకు హాని కలిగించినట్లయితే నీకు ఏ విధంగా ప్రతికూలం అనిపిస్తుందో, దుఃఖం అనిపిస్తుందో అటువంటి పనులు ఇతరుల పట్ల చెయ్యకు అంటాడు. నీకు దుఃఖం కలిగించినటువంటి పనులు ఇతరులకు చెయ్యకు. ఎందుకు? అందులో ఉన్నది నీవే కదా. మరి ఇప్పుడు నీకు ప్రతికూలం అన్నప్పుడు అటువంటి పనులు వారికి చేస్తే వాటి కూడా ప్రతికూలమవుతుంది, వాళ్ళు కూడా దుఃఖమే కలుగుతుంది కదా. అందుకని అందులో ఉన్నది, ఇందులో ఉన్నది, అందరిలో ఉన్నది నీవే కాబట్టి నువ్వు ఎవరికి ఏ హాని చేసినా కానీ నీకు నువ్వే చేసుకున్నావు. అందుకని నీకు ప్రతికూలం అనిపించింది ఇతరులకు చెయ్యకు. మరి ఎట్లా ఉండాలి? ఆత్మౌపమ్యేన సర్వత్రా, నీ వలనే అందరిని చూడు, అందరిలో నిన్నే చూసుకో అంటాడు. కొన్ని మతాల్లో అందరినీ సోదరులుగా భావించాలి అని అంటారు. సోదర సోదరీమణులారా అంటారు కదా. అధ్యక్ష మహాశయ, ఎద్దొచ్చి పొడిచినయ అన్నట్టు కదా, సోదర సోదరీమణులారా అంటారు. ఇది సర్వాత్మ భావనను
చూపెడుతుందా? ఇది సోదర సోదరి భావమనులారా అంటే సర్వాత్మ భావం చూపెడుతుందా? ఎందుకంటే సోదరుల లోపల కూడా ఒకరికోడు కొట్టుకుంటాడు, చంపుకుంటాడు. అందులో కూడా వైషమ్యం ఉంది. కానీ భగవద్గీత అట్లా చెప్పడంలే. ఆత్మౌపమ్యేన, అంతా నీ వలనే చూసుకో అంటాడు. నీ వలనే చూసుకున్న తర్వాత ఇక తనకు తాను ద్రోహం చేసుకుంటాడా? తనకు తాను తిట్టుకుంటాడా? తనకు తాను మోసం చేసుకుంటాడా? మరి నీ వలనే అందరూ అన్నప్పుడు ఎవరికి కూడా భేదం లేకుండా చూడు అని చెప్పు. మన హైందవ సంప్రదాయంలో, అందులో భగవద్గీతలో ఏ ఉత్తమ సిద్ధాంతాలు ఉన్నాయో ఏ సిద్ధాంతాల్లో లేవు, ఏ మతంలో లేవు ఇటువంటి ఉత్తమ సిద్ధాంతాలు కదా. అద్భుతమైనటువంటి సిద్ధాంతాలు మన హైందవ సిద్ధాంతాలు కదా. అందుకే అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి సిద్ధాంతం, శ్రేష్టమైనటువంటి తత్వం భగవద్గీత చెప్తుంది. చూడు, భగవద్గీత అంతా మొత్తం 700 శ్లోకాలు మీరు శోధన చేయండి, పరిశీలన చేయండి. ఇందులో ఏదైనా ఒక వ్యక్తికి సంబంధించింది కానీ ఒక మతానికి సంబంధించింది కానీ శ్లోకం ఉందని చూడండి. ఇది మనం అనుకుంటున్నాము హైందవ మతానికి సంబంధించింది అని మనం అనుకుంటున్నాము, కానీ మనమే మూర్ఖులం. ఎందుకనంటే సర్వ మానవ కళ్యాణాన్ని కోరి ప్రవృత్తమైంది భగవద్గీత. ఇది ఒక మతానికి సంబంధించింది కాదు. ఇది ఎవరు ఏ విధంగానన్నా ఉండని, వాళ్ళ వాళ్ళ మతం ఇది పరిచ్ఛిన్నంగా ఏమన్నా అనుకుంటే అనుకోని, కానీ భగవద్గీత అట్లా చెప్పదు. మొత్తం కేవలం మనుషులే కాదండి, పశువులు, పక్షులు, దేవతలు, దానవతలు ఎవరైనా ఉండగాక సంపూర్ణ ప్రపంచంలో ప్రాణికోట్ల అందరినీ ఉద్దేశించి చెప్పినటువంటి గ్రంథం భగవద్గీత. ఇంత అద్భుత గ్రంథం ప్రపంచంలో ఎక్కడ లేదు. ఏ మతాన్ని ఉద్దేశించి ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పింది కాదు భగవద్గీత. సంపూర్ణ ప్రాణికోట్లను ఉద్దేశించి చెప్పినటువంటిది. అందుకని ఇది మా హిందూ మతము గ్రంథము అని కూడా అనుకుంటే పాపమే. హిందూ మత గ్రంథం కాదు ఇది, మొత్తం సర్వమానవుల యొక్క, సర్వ ప్రాణుల యొక్క గ్రంథం ఉన్నది. అంత అద్భుత గ్రంథం, ఇంత ఉత్తమ సిద్ధాంతము ఏ శాస్త్రంలో లేదు, ఇతర శాస్త్రాల్లో ఇతర మతాల్లో ఇట్లా లేదు. ఒకసారి మహాత్మా గాంధీ దగ్గరికి ఒక క్రైస్తవుడు వచ్చాడు. అయితే మహాత్మా గాంధీ ఇట్లనే భగవద్గీత ఎప్పుడు చేతిలో ఉండేది అతనికి. ఆయనకి ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు భగవద్గీతను ఒక శ్లోకం కావాలని చూసేవాడు కాదు, ఇట్లా తెరిచేవాడు అంతే. అనాయాసంగా ఇట్లా తెరిస్తే ఏ శ్లోకం వస్తే ఆ శ్లోకం చదివేవాడు. ఆ శ్లోకంలోనే అతనికి సమాధానం దొరికేది. అట్లా అంత అద్భుత గ్రంథం. అయితే ఇట్లాగే టేబుల్ మీద భగవద్గీత ఉంది, భగవద్గీత మీద బైబిల్ కూడా ఉంది. ఎందుకంటే అతడు ఏ మతాన్ని ద్వేషించేవాడు కాదు, అన్ని గ్రంథాలు చదివేవాడు మహాత్మా గాంధీ. భగవద్గీత కింద ఉంది, బైబిల్ పైన ఉంది. అది ఆ క్రైస్తవుడు వచ్చినాడు కదా ఒక మిత్రుడు, ఆయన చూశాడు. ఏం స్వామీజీ, మహాత్మా గాంధీ మా గ్రంథం మీద ఉంది అన్నాడు. అంటే ఏమన్నట్టు, మా మతమే పై చెయ్యి, మా మతమే గొప్పది అని ఆయన భావం. మా గ్రంథమే పైన ఉంది అన్నాడు. వెంటనే మహాత్మా గాంధీ అన్నాడు, మీ మతానికి మా మతం ఆధారం కాబట్టి మాది కింద ఉంది, మీది మీద ఉంది అన్నాడు. మీ మతానికి మా భగవద్గీత ఆధారం ఉంది, అది ఉందనే మీ మతం ఉంది, అది లేకపోతే మీ మతం ఏం లేదు, ఆ మతం ముందు మీది ఏం పని చేయదు అన్నాడు. వెంటనే అది అన్నమాట, అన్నిటికీ ఆధారభూతమైంది మన భగవద్గీత, అంత శ్రేష్టమైంది. ఇక్కడ సర్వాత్మ భావన చూపెడుతున్నాడు కదా. ఆత్మోపమ్యేన, నీ వలనే అందరిలో చూడు. ఇప్పుడు నిన్ను నువ్వు ఏ విధంగా చూసుకుంటున్నావో అందరిని ఆ విధంగానే చూడు అని చెప్తుంది. ఆత్మోపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యో అర్జున. తన వలనే అందరినీ ఎవడైతే చూస్తాడో అలా అటువంటి వాడే సహయోగి, పరమో మత, అతడు శ్రేష్టమైనటువంటి యోగి అని నా యొక్క అభిప్రాయం అని భగవంతుడు స్వయంగా చెప్తున్నాడు. ఇక్కడ ఎవరికి సుఖం కలిగినా తనదిగా భావించుకుంటాడు, ఎవరికి దుఃఖం కలిగినా తనదిగా భావించుకుంటాడు. ఇట్లా సర్వాత్మ భావన కలగాలి. ఇది మనకు భగవద్గీత నేర్పుతుంది మనకు. ఒకసారి వివేకానందుడు రామకృష్ణ పరమహంస వాళ్ళ గురువు ఉన్నాడు కదా, రామకృష్ణ పరమహంస, ఆయనకు అంత్య సమయంలో క్యాన్సర్, గొంతు క్యాన్సర్ గొంతు క్యాన్సర్. అయితే అతడు భోజనం చేయకుండా అయిపోయాడు, పాలు కూడా మింగకుండా అయిపోయాడు. గొంతు క్యాన్సర్ మింగడం వస్తలేదు. అప్పుడు వివేకానందుడు అంటాడు, హే గురుదేవా, అతడు సగుణ సాక్షాత్కారి కదా, ఎవరు రామకృష్ణ పరమహంస. అమ్మవారితో ఎప్పుడు ఇట్లా మాట్లాడేది కాళికాదేవితో. మనం ఎట్లా మాట్లాడుకుంటున్నాం అట్లా మాట్లాడేది కాళికాదేవితో, సగుణ సాక్షాత్కారం. మా పిల్లగాడు కూడా అట్లే మాట్లాడతాడు అమ్మవారితో. అయితే అన్నాడు, గురుదేవా చూడు, అన్నం తినుకుంటే సరే, కనీసము పాలు తాగడానికైనా కానీ అవకాశం ఇప్పించుమని అమ్మను వేడుకోరాదా అన్నాడు.
కాళికాదేవిని వేడుకోరాదా? అన్నం తినకుంటే సరే, కనీసం పాలన్నా తాగడానికి వస్తే సరిపోతుంది కదా. ఆ పాలు త్రాగడానికన్నా కొంచెం అవకాశం ఇచ్చేట్లాగా అమ్మను వేడుకో అని అంటే, అడిగినరా నరేంద్ర, అడిగినా కానీ అమ్మ గిట్లా అన్నదిరా. ఏమనంటే, ఏమి అన్ని నోళ్ళతోనే నువ్వే తింటాను, నువ్వే తాగుతున్నావు, మళ్ళీ ఈ ఒక్క నోరే కావన్నా నీకు? అర్థమైందా లేదా? ప్రపంచంలో ఉన్న నోళ్ళతోనే అన్నిటితోనే నువ్వే తింటాను, నువ్వే తాగుతున్నావు, ఈ పరిచ్ఛిన్నమైన ఒక్క నోరు కావన్నా నీకు? అంటే అంతటా నువ్వే ఉన్నావు కదా, నీ స్వరూపం అంతటా నువ్వే ఉన్నావు కదా, ప్రతి జీవిలో నువ్వే ఉన్నావు కదా, ఇది నీకు తెలుసు కదా. మరి ఆ ప్రాణి రూపంలో నువ్వే కదా తినేది, తాగేది, అంతా చేసేది. ఈ ఒక్క నోరు లేకుంటే ఏం పోయింది నీది? ఇట్లా అన్నదిరా అని చెప్పినాడు. నేను నోరు మూసుకున్నా ఏమనాలి అన్నాడు. అంటే సర్వాత్మ భావనను చూపెట్టింది అక్కడ మాతాజీ. అన్ని రూపాల్లో నువ్వే ఉన్నావు కదరా, అన్ని రూపాల్లో ఉండేది నువ్వే కదా, అన్ని చేష్టలు చేసేది నువ్వే, తినేది నువ్వే, తాగేది నువ్వే, అన్నీ నువ్వే. మళ్ళీ ఈ ఒక్క శరీరంతో పరిచ్ఛిన్న బుద్ధి ఎందుకు వచ్చిందిరా నీకు అని ఆ మాతాజీ అన్నది అని నరేంద్రునితో రామకృష్ణ పరమహంస అంటాడనమాట. అంటే మహాత్ముల యొక్క దృష్టి ఎట్లా ఉంటుందని అంటే, ఈ ఒక్క నోరు లేకుంటే ఏం పోయింది, అన్ని నోర్లతో నేనే తినేది కదా, నేనే తాగుతున్నా కదా, ఈ ఒక్క నోరు లేకుంటే ఏమైందని ఇట్లా తృప్తిగా ఉంటాడు. అంటే వాళ్ళ సుఖమే నా సుఖము, వాళ్ళలో కూడా నేనే ఉన్నా, నాకంటే వాళ్ళు వేరే లేరు అనేటువంటి ఇటువంటి విశాల భావన వాళ్ళలో ఉంటుందన్నమాట. ఇది మహాత్ముల యొక్క ఔన్నత్యం, వారి యొక్క విశాల గుణం, ఔదార్యం ఇట్లా ఉంటుంది. ఈ విధంగా మనకు భగవద్గీత అత్యద్భుతంగా బోధిస్తూ ఉంది. ఇంత దగ్గర యోగాన్ని ఎట్లా సాధించాలి, దానికి సాధనాలు చెప్పినాడు, మరియు దాని యొక్క ప్రయోజనం కూడా చెప్పినాడు. దాని ఫలం కూడా ఏ విధంగా లభిస్తుంది అని అంటే, సర్వాత్మ భావన అని ప్రాప్తమవుతుంది అని ఇట్లా చెప్పిన తర్వాత ఇక చాలా ఇంకా అద్భుతంగా ఉన్నాయి శ్లోకాలు. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళిపోదాము. ఎందుకంటే మనం ఏ టైం టేబుల్ ప్రకారంగా నడుస్తున్నామో దాని ప్రకారంగానే పోవాలి కదా. ఈ రోజు వరకు ఈ మొదటి శతకం అయిపోవాలి కదా, ఇంకా ఉంది. అందుకని కొంచెం ముందుకు పోదాం. సరే, ఇప్పుడు ఇంత దగ్గర భగవంతుడు ఏమని చెప్పాడు? మనస్సును నిగ్రహించుకో, యోగ చిత్తవృత్తి నిరోధ అని యోగశాస్త్రం చెప్పిన ప్రకారంగా ఈ ఆత్మ సంయమ యోగంలో కూడా ఏం చెప్పినాడు భగవంతుడు? మనస్సును నిరోధించు అన్నాడు. ఆత్మ అంటే ఇక్కడ మనస్సు, సంయమనం అంటే నిరోధించుట, ఆత్మ సంయమ యోగం. మనస్సును నిరోధించు అని అన్నాడు. ఈ విధంగా చెప్తూ ఉంటే అర్జునునికి సంశయం కలిగింది. హే కృష్ణ, మనసును నిరోధించు, మనసును నిరోధించు అని చెప్పినావు, దాని ఫలం కూడా చెప్పినావు, చాలా అద్భుతంగా ఉంది, కానీ ఏం చేయమంటావు నన్ను అంటాడు. నాతోనే అయితలేదు మనసును నిగ్రహించేది, నేను ఏం చేయాలో చెప్పు అంటాడు. శ్లోకం చదవండి. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఇది భగవంతుడు సమాధానం చెప్పినాడు. ఇక్కడ అర్జునుని ప్రశ్న ముందు దానికంటే మొదటి శ్లోకాల్లో ఉంది. యోయం యోగస్తయా ప్రోక్త సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వా స్థితిం స్థిరం చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోర్వ సుదుష్కరం అన్నాడు. హే కృష్ణ, ఈ మనస్సును నిరోధించు, మనస్సును నిరోధించు అని నువ్వు పదే పదే చెప్తున్నావు, కానీ మనస్సు స్వాభావికంగా చంచలం ఉన్నది. అది స్వభావ గుణం ఉన్నది దానికి, చంచలము అనేది. మరి చాలా ప్రమాది. ఏ విధంగా దారి దొంగలు బాటసారిని దోచుకొని వాడిని బికారిని ఎట్లా చేస్తారు దొంగలు, అట్లా ఈ మనసు కూడా చాలా ప్రమాది అంటాడు. మరి బలవదృఢం, చాలా బలవత్తరమైనటువంటిది. ఏ పహల్వాన్లు కూడా చేయలేని పని ఈ మనసు చేస్తుంది. ఎంతటి పహల్వాన్లు కూడా చేయలేని పని మనసు చేస్తుంది. కేవలం ఒక సంకల్పం లేపి అంతే. అంత పెద్ద పహల్వాన్లు కూడా అమాంతం లేకపోతుంది. మనసు అట్లా ఉన్నది. ఇప్పుడు పహల్వాన్ బలవంతుడా, మనసు బలవంతుడా? ఎవరు చెప్పు. వాడిని కూడా అమాంతం లేకపోతే మంచి వాళ్ళనే మంటలో కలిపింది ఈ మనసు కదా. మంచి వాళ్ళను బోల్తా పడగొట్టింది, మోసం చేసింది మనసు. కాబట్టి తస్య అహం
నిగ్రహం అంటే ఈ మనసును నిగ్రహించేది చాలా సుదుష్కరం, చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే అది వాయువు కంటే కూడా, వాయువునైనా బంధించవచ్చు, కానీ మనసును బంధించడం చాలా కష్టం ఉన్నది. నేనేం చేయాలి చెప్పు అని ఈ విధంగా ప్రశ్న చేసినప్పుడు సమాధానంగా చెప్పినాడు. ఇప్పుడు మనం చదువుకున్న శ్లోకం ఏమిటి? అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. ఏ మహాబాహో అంటే, ఓ అర్జున, నువ్వు అన్నది సరిగ్గానే ఉంది. ఎందుకంటే మనసు యొక్క స్వభావం చంచలత్వం మనోధర్మో అగ్నేర్ధర్మో యథోష్ణత నహి చంచలతాహీనం మన కష్టన దృశ్యతే అనంటూ మహోపనిషత్తు చెప్తుంది. మనస్సు చంచలం లేకుండా అంటే స్థిరంగా ఒక క్షణం కూడా ఉండదు. స్థిరంగా మనసు ఒక క్షణం కూడా ఉండదు. ఎందుకు? దాని స్వభావం అది. ఏ విధంగా అగ్నికి ఉష్ణత స్వభావం ఉంటుందో, అగ్ని యొక్క స్వభావం ఏంది? ఉష్ణత, కాలుస్తుంది. అట్లా మనసు యొక్క స్వభావం ఏంది? చంచలత అంటాడు. అయితే స్వామి, మరి ఎప్పుడైతే స్వభావం అని చెప్పినవో, స్వభావాన్ని అతిక్రమించడానికి రాదు కదా. స్వభావో దురతిక్రమ, స్వభావాన్ని అతిక్రమించడానికి ఎవరి తరం కూడా కాదు. అది దాని స్వభావం ఉన్నది. అది ఎట్లా మారుతుంది? అది స్వభావాన్ని విడిచిపెడుతుందా? అగ్ని తన స్వభావాన్ని విడిచిపెడుతుందా? కాల్చేది విడిచిపెడుతుందా? నువ్వు ముట్టుకో అగ్నిని, పిల్లవాడు ముట్టుకున్నా కాలుతుంది, పెద్దవాడు ముట్టుకున్నా కాలుతుంది, తెలిసి ముట్టుకున్నా కాలుతుంది, తెలియక ముట్టుకున్నా కాలుతుంది. దాని స్వభావాన్ని విడిచిపెట్టదు. అట్లా మరి మనసు దాని స్వభావం అన్నావు చంచలత, మరి ఎట్లా విడిచిపెడుతుంది? అది ఎట్లా సాధ్యమవుతుంది? స్వభావాన్ని ఎట్లా అతిక్రమించడానికి వస్తుంది? రాదు కదా అని అర్జునుడు అంటే, ఏ అర్జున, నువ్వు అట్లా నిరాశ పడకు అంటాడు. ఆ స్వభావాన్ని కూడా మార్చడానికి వస్తుంది అంటాడు. మనం చరిత్రలు వింటలేమా? వాల్మీకి ఎటువంటి స్వభావం కలిగిన వాడు ఉండే? రత్నాకరుడు మారిండా లేదా? మారాడు. మారడానికి వస్తుంది అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. నువ్వు అన్నట్లు మనస్సు దుర్నిగ్రహం, దాన్ని నిగ్రహించేది చాలా కష్టమే, కానీ నిగ్రహించబడుతుంది అన్నాడు. ఎట్లా అంటే అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసం చేత మరి వైరాగ్యం చేత, ఈ రెండు సాధనాలను అవలంబించినట్లయితే మనసు తప్పకుండా నిగ్రహించబడుతుంది అన్నాడు. ఇక్కడ అభ్యాసం అంటే దేనికంటారు? తత్ర స్థితో యత్నో అభ్యాస అని యోగ సూత్రకారులు సూత్రం చెప్పినాడు. అభ్యాసం అంటే దేనికంటారు అంటే, తత్ర అంటే ఆత్మయందే, పరమాత్మయందే ఎల్లప్పుడూ దాన్ని స్థిరపరచాలి. అది పదే పదే పోతూ ఉంటుంది, దొంగగుడ్డులాగా అది పదే పదే బహిర్ముఖమై పోతూ ఉంటుంది. కానీ ప్రయత్నం చేత నువ్వు మళ్ళీ తీసుకురావాలి, పోతూ ఉంటుంది, మళ్ళీ తీసుకురావాలి, పోతూ ఉంటుంది, మళ్ళీ తీసుకురావాలి. ఈ విధంగా దాన్ని పదే పదే దాన్ని ఆత్మయందు స్థిరపరచాలి అంటాడు. ఈ విధంగా చేస్తూ మరియు ఆ మనసుకు విషయాల్లో ప్రపంచంలో ఉన్నటువంటి దోషాన్ని దర్శింపచేయాలి అంటాడు. ఎంతవరకు మనకు విషయాల్లో దోష దర్శనం కాదో అంతవరకు మనసు వెనక్కి రాదు, విముఖం కాదు. దోషాన్ని దర్శింపచేయాలి కదా. అది ఏ వస్తువును ప్రేమిస్తుంది, ఏ వస్తువునందు మనసుకు ప్రీతి ఉంది, ఆ వస్తువును దానికి చూపెట్టండి. దీనిలో గుణదోషాలు ఏమున్నాయో చూడు, అందులో ఉన్న దోషాలు చూపెడితే మళ్ళీ అక్కడ పోదు కదా. ఒక వేశ్య తన యొక్క గుణాలు తెలియనటువంటి వాళ్లకు హావభావ విన్యాసాలు చూపెట్టి వాళ్ళను మోసం చేస్తుంది. కానీ తన సంగతి తెలిసినటువంటి వాని ముంగట ఏమి నాటకం ఆడదు. ఎందుకంటే అనేకమైనటువంటి రోగాలు ఉంటాయి ఆమెకు. ఆ రోగాల సంగతి ఒకరికి తెలిసిన తర్వాత అతని ముంగట ఆమె హావభావాలు చూపెట్టదు, ఆ తల వంచుకొని ఉంటుందని. ఎవరికైతే ఆమె గురించి తెలియదో వాళ్ళ ముందు మాత్రం చాలా నటన చేస్తుంది, వాళ్ళని మోసం చేస్తుంది. అట్లా ఆ దోష దర్శనం అయింది కాబట్టి ఆ పురుషునికి ఆమె వంక చూడడు, ఆమె ఇతని వంక చూడదు. తెలిసిపోయింది, దోషం తెలిసింది. అట్లా విషయాల్లో ఉన్నటువంటి దోషాన్ని చూపెట్టాలి. మనసు చూపెడితే అది వెనక్కి వస్తుంది. శరీరమే చూడండి, మనం ఇంతవరకు ఎన్నోసార్లు చింతన చేశాము. శరీరంలో ఉన్నది ఏమున్నది? అమేధ్య పూర్ణం క్రిమిజాల సంకులం స్వభావ దుర్గంధమ శౌచమ ధ్రువం కలేవరం మూత్రపురీష భాజనం రమంతి మూఢాః నరమంతి పండితాః. ఇప్పుడు ఇందులో మాంసము, నెత్తురు, చీము, ఎముకలు, చర్మము, నాడులు, ఇంకేమున్నది ఇందులో? ఏమన్నా రమ్యమైనటువంటి పదార్థం ఇందులో అందమైనటువంటి సుందరమైనటువంటి పదార్థం ఉందా శరీరంలో?
ఉట్టిగానే మిడిచిపెడతారు, ఆ అభిమానం చెందుతారు ఈ శరీరాన్ని చూసుకొని. ఓ ఇక దీన్ని చూసుకొని ఏ మురిసినా మురుతారు. ఏమున్నది ఇందులో? బట్టి పచ్చి చర్మపు తిత్తి పసలేని దేహంబు లోపలనంతటా రోత రోత. ఏమున్నది ఇందులో? శేషపకరి చెప్తాడు, పచ్చి చర్మం చిత్తి ఉన్నది, ఇది లోపలంతా రోత రోత, ఏం లేదు ఇందులో అందం. భక్తులు ఆ చర్మం చూసుకొని మురిసిపోతారు అంతే, ఇంకేం లేదు అక్కడ. కొంచెం ఎర్రగా మంచిగా ఉన్నది అనుకో చర్మం, ఇక వాళ్ళు అనుకుంటారు ఇక మేమే రంభ ఉర్వశి మేనకలం తిలోత్తలం అనుకుంటారు. మా అంత సుందరంగా ఎవరు లేరనుకుంటారు వాళ్ళు. కానీ అదే మహాత్ముని ముంగట ఉన్నదనుకో ఏమని చూస్తాడా? మనం ఒట్టి మాంసం ముద్ద అని చూస్తాడు అంతే, ఏమున్నది అక్కడ? ఇట్లా చూస్తాడు మహాత్ముడు. అది ఆ మాంసము, చెత్తు, శీము, నెత్తురు అవన్నీ ఉన్నాయి అందులో, ఏమి అందులో రమ్యం అనేది లేదు. మాంస పాంచాలికాయస్తు యంత్రలో లేంగ పంజరం అని అంటూ ఉపనిషత్తు. ఇదొక యంత్రం లాంటిది శరీరం. ఎటువంటి యంత్రం అంటే మాంసపు యంత్రం. అటు ఇటు ఆడుతుంది తోలుబొమ్మ. ఇదేమి తోలుబొమ్మ, పక్తు ఏం లేదు. ఆ తోలుబొమ్మను చూసుకొని ఇక మురిసేది మురుస్తారు, సెగ మురిసేది మురుస్తారు. అయిపోయి దాన్ని సెంట్లు కొడతారు, పూలు పెడతారు, ఆభరణాలు ధరిస్తారు. ఇక తిలోత్తమ కదా. విచారం చేయండి, ఏముందో చూడండి ఒకసారి, విచారం చేయండి. ఇట్లా ఈ విధంగా విచారం చేసి దానిలో ఉన్నటువంటి దోషాన్ని చూపెట్టాలి మనసుకు. ఇట్లా చూపెట్టిన తర్వాత ఇక మనసు పోతుందా? పోవడానికి వీల్లేదు. అట్లా ప్రతి విషయంలో ధనములో ఉన్నటువంటి దోషాన్ని చూపెట్టాలి, మరి పుత్రుల్లో ఉన్నటువంటి దోషాన్ని చూపెట్టాలి, బంధువుల్లో ఉన్నటువంటి దోషాన్ని చూపెట్టాలి. ప్రతి వస్తువులో ఉన్నటువంటి దోషాన్ని చూపెడితే ఆ మనసు ఇక పోవడానికి వీళ్ళే. అందుకని మనసును నిరోధించాలంటే ఈ రెండే ఉపాయాలు, అభ్యాసము, వైరాగ్యం. ఈ రెండిటి చేతనే మనసు వెనక్కి వస్తుంది. దోషాన్ని దర్శించినంత వరకు అది వెనక్కి రాదు. ఎందుకంటే దానిలో రమ్యత ఉంటుంది కదా, రమ్య బుద్ధి, ప్రియ బుద్ధి ఉంటుంది కదా విషయాలలో. ప్రియ బుద్ధి ఉన్నంత వరకు అది పరుగులు తీస్తూనే ఉంటుంది. దోషం దర్శించిందా చి అంటది, బస్ వెనకకు వస్తాడు. ఒకడు బాగా సరాయి తాగి అలవాటు ఉందనుకో, వానికి ఎంత చెప్పినా వింటలేడు. వాడు వింటాడా? ఆ సమయం అయిందంటే 6 అయిందంటే ఇక చేతిలో ఉండడు వాడు, శుద్ధిలో ఉండడు వాడు. ఇక వానికి చూస్తాడు, ఇక ఇట్లా ఇంటి వెనక నుంచి పోతున్నా, ఇంటి ముంగడి నుంచి పోతున్నా, అమ్మగారు కావాలిగా వస్తుంది, ఇక యాళ్ళ అయింది, ఇక వెళ్తాడు అని ఆమె చూస్తుంది. ఇక ఎక్కడ పోదాం, అగో ఎక్కడికో పోతున్నావు అనేసరికి ఏం లేదు ఇక్కడనే ఆమె ఎక్కడ ఎటన్నా కొంచెం కనుమరుగు అయితే చాలు తప్పుకుందామని చూస్తాడనమాట. ఇక పొయ్యి ఓ పెగ్గేసుకుంటేనే కానీ వానికి తృప్తి కదా. అటువంటి వానికి చెప్పాలి మనం, నాయనా నువ్వు సరాయి తాగుతున్నావు కదా, డబ్బులు ఏందే వాడిస్తాడా నీకు? డబ్బులు ఖర్చు అయిపోతున్నాయా లేదా? తాగుడికే నీ సంసారం అంతా పెడితివి. ఒక్కొక్కరు మొత్తం ఇంట్లో ఉన్న పాత్రలు ఉంటాయి కదా, పాత్రలు కూడా అమ్మేస్తారు, వాళ్ళు అమ్మేసి తాగుతారు, అంత నీచానికి దిగబడతారు. అట్లా అయిపోయింది నీ గతి. మరియు సమాజంలో నీకేమైనా పరపతి ఉందా? ఏమంటున్నారు లోకులు? తాగుపోతాడు అంటున్నారు. ఉందా ఏమైనా పరపతి? నువ్వు ఎవరితో మాట్లాడంటే పో తాగుపోతాడా అంటారా లేదా? పరపతి ఉందా? పరపతి పోయింది సమాజంలో కదా, డబ్బులు పోయినాయి, సంసారం ఇల్లు గుల్లైపోయింది. మరియు ఆరోగ్యం ఎట్లా ఉంది? ఆరోగ్యం పాడైపోయింది. మొత్తం దగ్గు దమ్ము అవి అన్ని రోగాలు వచ్చేసినాయి. ఇక వాడు 10 ఏళ్ళు బతికేది 2 ఏళ్ళు బతికేది కష్టం. అట్లా అయిపోయింది శరీరం. ఇప్పుడు ఎన్ని విధాల నష్టం కలిగింది చెప్పు. అటు డబ్బులు పోయినాయి, ఇటు పరపతి పోయింది సమాజంలో, ఇటు ఆరోగ్యం పాడైపోయింది కదా. అకాల మృత్యు వస్తుంది. ఎన్నో ఏళ్ళు బతికేటువంటి శరీరము అది తొందరలోనే కృషించి నాశనం అయిపోతుంది. అది తాగే బదులు పాలు తాగే కదా, రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తాగేది ఉంటే పాలు తాగు. పాలలో గుణం ఉన్నది, ఆరోగ్యం మంచిగా ఉంటుంది, డబ్బులు ఏం ఖర్చు కావు, మనకు సమాజంలో పరపతి పోదు, మంచిగా సజ్జనులాగా బతుకు, మంచిగా బతుకు అని ఈ విధంగా చెప్పాలి. ఇక అట్లా చెప్పంగా కూడా ఇడకపోతే ఏం చేస్తావు? చెప్పంగా వినోడు చెడంగా చూడాలి అంతే. ఇక ఏం చేస్తావు? ఈ విధంగా దోషాన్ని చూపెట్టి మనసును మరల్చాలి విషయాల నుంచి అని 2 ఉపాయాలు చెప్పాడు. అభ్యాసము మరియు వైరాగ్యము అని 2 ఉపాయాలు చెప్పినాడు. ఇక ఇది కొంత మేరకు మనసును ఏ విధంగా అరికట్టాలని చెప్పిన తర్వాత ఇక యోగ భ్రష్టుని యొక్క విషయం వస్తుంది. అది క్రమంగా రేపంచి తెలుసుకుందాం.
హరి ఓం తత్సత్. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.